మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతేవాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు, రాశి నుంచి కంటే కూడా లగ్నం నుంచి చూసుకోండి. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే గురువు మేషంలోని, రాహు మీనంలోని, కేతువు కన్యారాశిలోని, అదేవిధంగా కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఈ శనితో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ కుజుడు 24వ తేదీ నుంచి మారుతున్నాడు. సో శని కుజుల కలయిక కుంభంలో ఉంది. అలాగే రవి 14వ తేదీ వరకు, మనకి 14వ తేదీ నుంచి రవి మారుతున్నాడు మేషంలోకి, మీనంలో ఉండేటువంటి. అదేవిధంగా 25వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు మేషరాశిలోకి. ఈ యొక్క క్రమంలో బుధుడితో కలిసి ఉన్నటువంటి గురువు ఇద్దరు కూడా, ఈ బుధుడు వక్రించుకుంటే మీన రాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉందనేటువంటిది మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శుక్రుడి యొక్క అస్తంగత్వము 12వ స్థానంలో ఆ యొక్క శనికుజుల యొక్క కలయిక. లగ్నంలో రాహు ఉంటే సప్తమంలో కేతు ఉన్నాడు. ఇది ఏమిటి అంటే, ఈ బుధుడు 2వ స్థానంలో ఉండి వక్రించి ఎప్పుడైతే రాశిలోకి రివర్స్ అవుతున్నాడో ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఈ శని కుజులు కలయిక అనేటువంటిది ఈ రాశిలో ఉన్నటువంటి గురువుకి సంబంధించినటువంటి విషయం కానివ్వండి, అంటే ఈ రాశి నుంచి 2వ స్థానంలో ఉండేటువంటి గురువు యొక్క విషయం కానివ్వండి, ఈ రాశిలో ఉండేటువంటి రవి, రాహు, శుక్రుడు యొక్క సంబంధం కానివ్వండి, ఏం చెప్తున్నాయి అంటే సహజంగానే ఎన్లాట్స్ నడుస్తుంది మీకు. కాకపోతే కొంత స్త్రీలతో కమ్యూనికేట్ చేసేటప్పుడు, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎవరి మాటో విని మాత్రం మీరు ధనం పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇబ్బంది అవ్వకండి. క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి మళ్ళీ బాగుంటుంది. శుక్రుడు కంబస్ట్ అయినా కూడా అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఫైనాన్షియల్గా కూడా మంచి గ్రోత్ ఉంది. ఏదైనా ప్రాపర్టీస్ తక్కువకి, మంచి ప్రాపర్టీ తక్కువకి మీరు కొనుగోలు చేయడం ఇటువంటివి కూడా చూపిస్తుంది. సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అలాగే రాజకీయ పరంగా కూడా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 7వ స్థానము, 12వ స్థానం ఒకటేసారి యాక్టివేట్ అవ్వకూడదు. అలా యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుంటుందంటే, ఇక్కడ సప్తమంలో కేతు ఉన్నాడు, 12వ స్థానంలో శని కుజులు ఉన్నారు. ఈ సప్తమ ద్వాదశ కారకులు ఎవరైతే ఉన్నారో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సప్తమము, వ్యయము ఈ స్థానాల్లో పర్టికులర్గా ఉన్నప్పుడు ఒకటే విషయం ఏంటంటే, కేతువు సప్తమంలో ఉన్నందుకు కొంచెం వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. పార్ట్నర్షిప్స్ విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. ఆన్లైన్లో ఏదైనా, ఇప్పుడు చూడండి మనం సమాజంలో ఇప్పుడు ఇవాళ రేపు స్టేజ్ కాకుండా యూట్యూబ్లోనే ఏదైనా మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి, సామాజికమైనటువంటి విషయాల్లో. కాకపోతే ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి 12వ స్థానంలో శని ఉన్నాడు కావున అక్కడ అదిగాక కుజుడు కూడా వచ్చి చేరాడు కాబట్టి లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు, విదేశాలకు వెళ్ళేటప్పుడు, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయాల్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత మట్టుకు జీవిత భాగస్వామితో అంటే 12వ స్థానంలో శని కుజులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, 12వ స్థానం అనేటువంటిది పూర్వజన్మ కర్మస్థానంగా చెప్తూ ఉంటారు. పూర్వజన్మ ఏ కర్మ? వివాహ జీవిత సంబంధించిన కర్మ, జాతకుడి కర్మని కాదు. జాతకుడితే వివాహ సంబంధించిన కర్మ 12వ స్థానంలో ఉంటుంది. అంటే ఏమిటి? ఈ 12లో ఇలా ఉన్నప్పుడు అనవసరమైన ఘర్షణలు, చిన్న చిన్న విషయాలకే గొడవలు రావడం ఇట్లాంటివి జరుగుతుంటుంది. మరి దాన్ని ఎలాగ నలిఫై చేసుకోవాలంటే, గోవుకి బెల్లము, క్యారెట్స్ తినిపించండి. బెల్లము, క్యారెట్స్ తినిపించడము, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోవడము, ఇవి చేయండి. చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. మరియు మరొక విషయం ఏంటంటే, వీలైనంత మట్టుకు ఈ 12వ స్థానంలో ఈ గ్రహాలు ఉన్నప్పుడు తల్లికి కానీ తండ్రికి కానీ పాద నమస్కారం చేసుకోవడం, అంటే పాదాలకు నమస్కారం చేసుకోవడం ముఖ్యం. కొంతమందికి పాపం తల్లిదండ్రులు ఎర్లీ ఏజెస్లోనే గతించడం, అలాంటప్పుడు వాళ్ళ యొక్క పటానికి నమస్కరించుకోండి. 12వ స్థానంలో ఉన్నటువంటి దోషం పోవడం వల్ల మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా కలిసి వస్తాయి.
మీరు విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నం ఫలిస్తుంది. అయితే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేసేటువంటి వారు మాత్రం రోజుకి 2 సార్లు హనుమాన్ చాలీసా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యంగా మనకి నేను 2-3 నెలల నుంచి కూడా చెప్తూనే వస్తున్నాను, ఈ శని రాహుకి ఈ కుజ రవులు సంబంధాలు ఉన్నాయి కాబట్టి దీనివల్ల కొన్ని డిఫరెంట్ అంటే కొంత లోకంలో గొడవలు కావచ్చు, బాంబు పేలడాలు లాంటివి కావచ్చు, యుద్ధాలు కావచ్చు, రాజుల మధ్యని డిఫరెంట్ ఇవి కావచ్చు పెరుగుతుంటాయని. అయితే ఈ నెల ఏప్రిల్ మాసంలో మరియు జనవరి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది ఆ కాంబినేషన్. బట్ ఇంకా ఇప్పుడు శనికుజులు కూడా కలిసి ఉంటున్నారు కాబట్టి పర్టికులర్గా మీరు ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఒక వినోద సంబంధించిన ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుంభరాశిలో శనికుజులు కలిసి ఉన్నారు. అన్ని రాసుల వారికి ఇది కేవలం ఈ లగ్నం వారి ఈ రాశి వారికి కాదు, యూనివర్సల్గా జరిగేటువంటి అంశం గురించి నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏమండి ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు ప్రమాదం జరుగుతుందా, ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఇబ్బంది అవుతుందా? ఇక్కడ ఎందుకంటే శనికుజులు కలిసినప్పుడు సర్వసాధారణంగా యుద్ధ వాతావరణము, అదేవిధంగా భూకంపాలు కావచ్చు, లేకపోతే నీటి ప్రమాదాలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, బాంబు పేలడాలు కావచ్చు, ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. నాకు ఖచ్చితంగా దానిలో ఇరుక్కుంటానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక గండము అంటారు, అది నీటి గండము, అగ్నిగండము, ఎట్టైన ప్రదేశాల నుంచి కింద పడిపోయేటువంటివి కొన్ని ఉంటుంటాయి. అటువంటి ఉన్నప్పుడు పర్టికులర్గా ఏమవుతుంటుందంటే వారికి తెలియకుండానే ఇబ్బంది అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క గోచారం ఎఫెక్ట్ పెరుగుతుంది, కానీ మిగతా అందరికీ కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందని అనుకోకండి దయచేసి. మరి అటువంటి వారు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, అటువంటి వారు చాలా క్లియర్గా మీరు రోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా లేదా లలితా సహస్రనామాలు వినడం ద్వారా ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీ జన్మజాతకంలో ఆ యోగం ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడున్న గోచారము ఇలా ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది, కానీ అదర్వైజ్ ఏమీ అవ్వదు. మీ జన్మజాతకం ఎందుకు చూసుకోవాలంటే, మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మలో మీరు చేసేటువంటి అంటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నాన్ని బట్టి మీ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఎట్లా ఉంటారు, అంటే మీ సప్తమ స్థానాన్ని బట్టి జీవిత భాగస్వామి, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క ధనయోగాలు ఎలా ఉన్నాయి, ఎందులో మీకు ధనయోగం ఉంది. అదేవిధంగా మీ తృతీయ స్థానాన్ని బట్టి మీ ప్రయత్నాలు ఏ రకంగా మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు, మీ సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది, మీకు ప్రాపర్టీస్ ఏ దిశలో ఏ సమయంలో ఎప్పుడు కొనుక్కుంటే మంచిది, అదేవిధంగా సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఆలస్యం ఎందుకు అవుతుంది, అసలు ఇది సరైన సమయమా కాదా వివాహానికి, అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, జాబ్లో బాగుంటుందా లేనట్లయితే బిజినెస్లో బాగుంటుందా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది మీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క జాతచక్రంలో ముఖ్యంగా మీకు అనిపించవచ్చు ఏమంటే మరి మన జన్మజాతకంలోనే అన్నిటి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. గోచారం అనేటువంటిది బయట జరిగేటువంటి సిచ్యువేషన్స్, అంటే బయట ఎట్లా ఉంటుంది అంటే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, బయట గోచారంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది. అంటే బయట వాతావరణం బాగాలేదు, లేదా ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, మనం వెళ్ళాల్సిన సమయం వెళ్ళలేకపోతుంటాం, లేదా బయట మార్కెట్ బాగాలేదు ఒక ప్రోడక్ట్కి, అప్పుడు అమ్ముడుపోతుంది. సో బయట విషయాలు, బయట వాతావరణం ఎలా ఉంటుంది చెప్పేది గోచారము. కానీ అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు మాత్రమే. మీ జన్మజాతకంలో ఏ యోగం ఉంది, ఏ దశ నడుస్తుంది, ఏ సమయం నడుస్తుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవారిని కనుక ఆశ్రయించి, అమ్మ నువ్వే దిక్కు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటా ధర్మంగా, నిన్ను ఆశ్రయించాను కాబట్టి నువ్వే దిక్కు అనుకొని మీరు కనుక మీ పనులు మీరు చేసుకుంటే అమ్మవారి మొత్తం చూసుకుంటుంది. మీకు గోచారమా జాతకమా ఏమీ అక్కర్లేదు, చక్కగా ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.